ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యమైన పరిస్థితుంది. ఏదన్నా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం అందుబాటులో ఉంటున్నాం, అన్ని విధాలుగా పేద ప్రజలకు కూడా సహాయసహకారాలు అందించినాం. దాదాపుగా 10,000 మంది పట్టాలు ఇచ్చినాం. రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు 700 పట్టాలు వాళ్ళకి అందజేసినాం. లిఫ్ట్ కూడా ఫ్రీగా ఇచ్చినాం. ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం ఇచ్చిన పరిస్థితి చేసినాం. చాలామంది డెవలప్మెంట్ చేసినాం. ఏదన్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించాం. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పేదోళ్ళు అంతే కూర్చో అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసాం. ఇంత చేసినా ఈరోజు మరి ఏమైందో తెలియదు, కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చూసాం. సరే, ఏమన్నా ఒకటే చెప్తా ఉన్నా, నాకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానికి, ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేనున్నా అని చెప్పేసి, అదే రబడుతా అని చెప్పేసి, ఏదన్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో ఏ విధంగా కూడా ఆలోచించే పని లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గెలుపోవడంలో దైవాధీనం మన చేతుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఈ విధంగా రెచ్చిపోకుండా ఉంటుందని చెప్పి